నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమల స్థాపనకు భూములను తీసుకుని స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడం మంచి పద్ధతి కాదు. చిల్లకూరు మండలం తమినపట్నంలో ఏర్పాటై ఉన్న జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు విద్యా వైద్యం అందించేందుకే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాం. చిల్లకూరు మండలం పార్చెల్లవారిపాలెంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పాఠశాలను ఆధునీకరణ చేసి ప్రారంభించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు. వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో 10 చలివేంద్రాలు ఏర్పాటు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బైక్ ను ఢీకొట్టిన గెలాక్సీ పాఠశాల బస్సు, వ్యక్తికి తీవ్ర గాయాలు, హాస్పిటల్ కి తరలింపు. సైదాపురం మండలంలో జరిగిన ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదని, కంపెనీల కొరకు భూములు తీసుకొని స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తమినపట్నం గ్రామం వద్ద ఉన్న జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద ఎమ్మెల్యే నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండలం తమినపట్నంలోని జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్థానికులు నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేటు ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎదుట బైఠాయించడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. స్థానికుల భూములను తీసుకొని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో క్రిస్ సిటీ రాబోతుందని, దీని కొరకు భూములు ఇచ్చిన వారికి నేటి నుండి నష్టపరిహారం వారి అకౌంట్లో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, వచ్చే కంపెనీల వారు కూడా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మాకు మంచి కంపెనీ వచ్చింది. మా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారు. అట్లాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశం అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే స్థానికులకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలో చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, అలాగే బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఉన్న కంపెనీ యజమాన్యాన్ని నేను తప్పడం లేదు. ఇక్కడ కంపెనీలో పనిచేసే కొంతమంది చేతి వాటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కంపెనీ రావడం మన అదృష్టం. ఎందుకంటే కంపెనీ వచ్చి మన దగ్గర వచ్చిందంటే ఏమనుకుంటాం, మనందరం కూడా అబ్బా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి సంతోషంతో ఉంటాం. కానీ అది ఇక్కడ జరగలేదని చెప్పి అందరు నిరుద్యోగులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే నేను ఆ రోజు మీ ఎలక్షన్లో మీకు ప్రామిస్ చేశా, స్థానికంగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా మాట్లాడి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యజమాన్యంతో మాట్లాడతానని చెప్పాను. కానీ అది మన ప్రయత్నాలు చేస్తే చాలా విఫలమైన పరిస్థితి. మనం నిరుద్యోగులు ఇక్కడ స్థానికులు ఇన్ని రుజుమ్స్ నాకు ఇచ్చినా ఆ రుజువునప్పుడు ఎక్కడ కూడా ఏం చెప్తారు, అయ్యా మాకు పొలం ఇస్తే స్థానికంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం, స్థానికంగా మీ ఊరిలో మీ చుట్టుపక్కల ఊరిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి షరతుతోనే మీరు
ఈ కంపెనీలు పెట్టారు. అయిన తర్వాత మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని బలవంతం పెట్టడం లేదు, మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి చేయట్లేదు. ఈరోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం, ఇది ధర్నా కాదు, ఇది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేము పరిశ్రమలకు అనుకూలం. ఎన్ని పరిశ్రమలు పెడితే మా దృష్టిలో అంతమంది ఉద్యోగులకి ఇక్కడ అవకాశం కలుగుతుందని చెప్పి మా ఆశ. కానీ ఆ ఆశ ఇక్కడ సక్రమంగా అమలు పరచలేదనేటువంటి బాధతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి జిందాల్ యజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీ ప్లాంట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుల వల్ల ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మీరు మాట్లాడే తీరులో కూడా ఒక ఆయన సార్ అంటారు, ఒక ఆయన రే అంటారు. ఇది అన్యాయకర్త. ఇంకా మీరు రేలు అంటూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ ఏముందో నాకు కూడా తెలుసు. ఎవరైనా ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తే తప్ప ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి మనకు లేదు. ఆ పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు నేను చెప్తున్నా, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినా నేను కూడా పెద్ద ఆయన దగ్గర లెటర్ తీసుకుని ఇచ్చే తప్ప ఉద్యోగం ఇచ్చిన పరిస్థితుల్లో కంపెనీలు లేవని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. ఈ నిరసనలో నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సతీష్ యాదవ్, శివకుమార్, లీలావతి, మట్టం శ్రావణి, అన్ని మండలాల నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, యువత, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించేందుకే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. వారి దాతృత్వంతో పారిచర్లవారిపాలెంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పాఠశాలను 85,000 రూపాయలతో ఆధునీకరణ చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించారు. చిలకూరు మండలంలోని పారిచర్లవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల CWSN పాఠశాలను రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 85,000 రూపాయల వ్యయంతో పాఠశాలను ఆధునీకరణ చేయించి శుక్రవారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన దాత శ్రీనివాసులు నాయుడికి విద్యార్థులు పూలమాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యం అందించేందుకే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని, విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత మంచి ఫెసిలిటీని మన ట్రస్ట్ బోర్డు ఉంది ఇక్కడ. ఇంత మంచి ఫెసిలిటీ, ఇంతమంది స్టూడెంట్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి మా చిన్న సహాయం మా ట్రస్ట్ ద్వారా చేస్తుందంటే చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడే రమేష్ గారు అసలు ఇలాంటి ఎందుకు వస్తుంది, డెఫ్ కానీ, డమ్ కానీ, బ్లైండ్ కానీ ఎందుకు వస్తుంది ఏంటి అని చాలా వివరంగా చెప్పారు. వాళ్ళకి మన చదువు చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే డెఫ్ వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి, డమ్ వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి, బ్లైండ్ వాళ్ళకి ఇంకొక విధంగా చెప్పాలి. సో అలాంటి వాళ్ళందరినీ ఒక రూమ్లో పెట్టి వాళ్ళకి తగ్గట్టు మనం కానీ టీచింగ్ చెప్తే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అదే వాళ్ళకి మంచిది. ఎందుకంటే మాకు హైదరాబాద్లో ఒక బ్లైండ్ స్కూల్ ఉంది, మాకు పర్సనల్గా తెలుసు వాళ్ళు ఎలా చేయాలి ఏంటి, వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది వాళ్ళకి. జస్ట్ మనము వాళ్ళకి ఆ ఫెసిలిటీని ఇవ్వాలి. ఫెసిలిటీని ఇస్తే అసలు ఆ సమస్యకి మూలం కూడా స్టడీ చేశారంటే డెఫినెట్గా మీ పిల్లలు చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ఆ మూలం నుంచి ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళకి అవసరానికి తగ్గట్టు ఆయన మీకోసం డిజైన్ చేయగలడు. ఆ సబ్జెక్ట్ని కానీ ఎలా మీకు అర్థం అవుతుంది, ఎలా చెప్తే మీకు అర్థం అవుతుంది అనేది డిజైన్ చేయగలడు. అలాంటి సార్ మీకు ఉండటం, ఇంత మంచి టీచర్లు, ఎందుకంటే వీళ్ళకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ప్రజేంద్ర కానీ, నాయుడు గారు, హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ నా దగ్గరికి 2-3 టైమ్స్ వచ్చారు. వాళ్ళకి ఏం అవసరం ఉందా? మీకు చెప్పినా జీతం వస్తుంది, వాళ్ళకి చెప్పకుండా జీతం వచ్చేస్తుంది. వస్తుందా? కానీ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేయాలని తపన. ఆ తపనకి ఏంటంటే ఎవరున్నారు, ఎవరైతే మనకి చేయగలరు, మనకు సహాయం చేయగలరు వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు. మా అదృష్టవశాత్తు నాకు అసోసియేషన్ ఎక్కువ. మా జెడ్పీ భాష స్కూల్లో ఆ మున్సిపల్ తాగుబోతులకు ఇస్తుంటే బట్టలు ఎంతమంది నిర్మించారు, ఎంత ఆనందంగా ప్రోగ్రాం. అంటే ఇప్పుడు అనుకున్నాం మేము అందరికీ ఆ యొక్క స్తోమత ఉండడం ఉండొచ్చు, అందరికి ఇవ్వాలనే ఆలోచన, ఇవ్వాలనే మనసు, గొప్ప మనసుకి మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఆ యొక్క మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ స్కూల్లో నాడు నేడు కొంచెం అసంపూర్తిగా ఉంది.
అడిషనల్ కాస్ట్ కానీ ఫండ్స్ ఇవ్వలేదు సార్. కాంపోనెంట్స్ మొత్తం చేసి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వారమంతా పనిచేసి ఆదివారం సెలవు తీసుకున్నప్పుడు నేను ఓ బ్లైండ్ స్కూల్కి వెళ్తే ఆ బ్లైండ్ స్కూల్లో నాకు చాలా సంతోషం దొరుకుతుందని, అలాగే మానసిక వైకల్యం కలిగినటువంటి విద్యార్థులకి కొంతమంది అయినా కానీ చైతన్యం కలిగి వీళ్ళు అభివృద్ధి చెందితే ఆ సంతోషం కన్నా ఇంకేది లేదనేసి మా నమ్మకం, మా సార్ నమ్మకం. ఈ రూమ్ ఎంత అందంగా ఉందో అంతకన్నా విశాలమైంది, అందమైంది మా సార్ గారి మనసు. నాయుడు గారు ఎంతో సహృదయంతో అటు విద్య ఇటు ఆధ్యాత్మికంగా రోగులకి ఆహారం అన్ని విధాలా సహాయపడుతున్నారు. మన దేశంలో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉంటారు, ఇంకొకరు వైద్యపరంగా ఉంటారు. భారతీయ సంస్కృతి ప్రకారం టాటా గారు విద్యా వైద్యం తీసుకున్నారు. అదే అంబానీ వీళ్ళు దేవాలయాలు తీసుకున్నారు. ప్రతి ముఖ్య పట్టణాల్లో కూడా దేవాలయాలు కట్టించారు. ఈ టాటా వాళ్ళు మాత్రం విద్య, ఆరోగ్యం, క్యాన్సర్ హాస్పిటల్ ఇటువంటివన్నీ కూడా చేశారు. అట్లా మన శ్రీనివాస నాయుడు గారు రెండూ చేస్తున్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ రవూఫ్, ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, రామచంద్రారెడ్డి, ప్రజేందర్ రెడ్డి, మాధవయ్య, సురేంద్ర, బాబు, భాస్కర్, మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలం రావడంతో ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో 10 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ ప్రారంభించారు. అలాగే స్థానిక సిఎస్ఎం మున్సిపల్ పాఠశాలలో ఉన్న ఉర్దూ పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేయవద్దని, అక్కడే కొనసాగించాలని ముస్లింలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా నిత్యం రద్దీగా ఉండే టవర్ క్లాక్ సెంటర్లో చలివేంద్రం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే పట్టణంలో 10 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వంతుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ గారి చేతుల మీదుగా పాత బస్టాండ్లో ఈ యొక్క చలివేంద్రని మా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత గూడూరులో 10 చలివేంద్రాలు గతంలో మున్సిపాలిటీ వాళ్ళు చేశారో లేదో నాకే తెలియదు. మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్ని ప్రజలతో ఎన్నుకోనమైనటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. కానీ ఎలక్షన్ లేకపోయినా కమిషనర్ గారు అన్నీ తానే తను ఎత్తుకొని ఇవన్నీ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్, మన గూడూరు చెరువు సంబంధించిన ట్రాక్ని ఎవరు అటన్నా ఇటన్నా కానీ మా కమిషనర్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు. రేపు కలెక్టర్ గారు శనివారం గూడూరుకి వస్తున్నారు, అది ఇచ్చే శనివారం వస్తున్నారు. ఆ కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి. దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళి చూపించి దాని ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సార్, గతంలో మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మసీదుల దగ్గర అన్ని శుభ్రం చేసి వాళ్ళందరికీ డబ్బులు మున్సిపాలిటీలో ఇచ్చాము. తెలుగులో కూడా ఇచ్చారు. మనకేమైనా ఆదేశాలు వచ్చింటే మనం మసీదులకి ప్రతి సంవత్సరం మనం 10 చోట్ల ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కానీ ఈ సంవత్సరం కూడా 10 చోట్ల ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈరోజు 8 చోట్ల ఈ యొక్క చలివేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. అలానే తర్వాత మిగిలిన 2, ఒకటి రైల్వే స్టేషన్లో, తర్వాత ఇంకోటి ఆర్డీఓ ఆఫీస్ ప్రిన్సెస్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి టవర్ క్లాక్ సెంటర్లో మన చలివేంద్రాలని పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పురపాలక సంఘ మన చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి, పెద్దలు శ్రీ శీలం కిరణ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ మరియు ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ
పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఒకటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్లో కూడా పాలక సంఘ పరిధిలో పట్టణ పరిధిలో 8 చలివేంద్రాన్ని ప్రారంభించాలి. శాసనసభ్యులు గారు సూచనల ప్రకారం ఈ యొక్క 8 సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఇంకో 2 సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఎండాకాలం ఇబ్బందికరమైన పరిస్థితులని ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత శాసనసభ్యులు గారు మనం ఏ పాయింట్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ఈ ప్రాంతాల్లో చలివేందర్లని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని 3 నెలలు కొనసాగిస్తారు. ఇక్కడ మనం కుండలు పెట్టి కుండల్లో చల్లటి నీరుని ప్రజలకి ఇవ్వాలని ఆలోచనతో ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓఆర్సీ ప్యాకెట్లు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు నరసింహులు, శ్రీనివాసులు రెడ్డి, రహీం, మట్టం శ్రావణి, శ్రీదేవి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో వెళ్తున్న గెలాక్సీ పాఠశాల బస్సు డ్రైవర్ అతివేగంతో అదుపు తప్పి బైక్ పైకి దూసుకువెళ్లి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సైదాపురం మండలం కల్చేడు బేతని హాస్టల్ మలుపు వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో చిట్టేపల్లికి చెందిన మాదాల ప్రసాద్ తలకు బలమైన గాయంతో పాటు కాలు విరిగిపోయింది. చిన్న పాప తలకు కూడా రక్త గాయమైంది. బైక్ లో ఉన్న మహిళ కూడా స్పృహ తప్పి పడిపోయింది. గాయాలైన ప్రసాద్ ను పొదలకూరు ప్రభుత్వ వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. గర్భవతులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సిడిపిఓ విజయలక్ష్మి తెలియజేశారు. సంగమేశ్వర ఎస్టీ కాలనీలో జరిగిన పోషణ పక్వాడా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలం సంగమేశ్వర ఎస్టీ కాలనీలో పోషక పక్వాడా కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ గర్భవతులు తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తల గురించి అవగాహన కల్పించామన్నారు. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాల్య వివాహాలు జరుగుతుంటే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వెంకన్నపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు అవగాహన కల్పించారు. వెంకటాచలం మండలము, మనుబోలు మండలం, పొదలకూరు మండలం 3 మండలాల్లో మనకి ప్రతి గ్రామంలోనూ ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ స్థాయి పిల్లలకు కానీ గర్భిణీ బాలింతలకు వాళ్ళ స్థాయిని పెంచి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మెలగాలి, ఈ విషయాలన్నిటి మీద మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ మనకి మనుబోలు మండలంలోని సంగమేశ్వర గుడి దగ్గర పద్వేల్ రోడ్లో ఎస్టీ కాలనీలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు ఎక్కువగా మేము ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఆహారంలో కూడా అంటే మనకి చౌకగా దొరికే వస్తువులు ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, ఇల్లు వాకిలు కానీ శారీరక శుభ్రత కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఎలా శుభ్రంగా ఉండాలి, అలాగే చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఎస్టీ కాలనీలో వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశం మీద మేము ఈ ప్రోగ్రాం జరుపుతున్నాము. ప్రతి విలేజ్లోనూ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఇదే కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. పోషణ పక్వాడలో ఈ కార్యక్రమం జరిపి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రాము. ఇది మేము
ప్రతిరోజు కూడా ఈ 224 సెంటర్లోనూ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఇది ఆన్లైన్లో కూడా పొందుపరుస్తున్నాము, ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రాం చేస్తున్నాము అనేది కూడా. కాబట్టి ఈ మేము ఇట్లా ప్రతి విలేజ్కి వచ్చి ఈ విధంగా మేము చెప్పినప్పుడు తల్లులు వింటున్నారు. కానీ మీ ద్వారా మేము చెప్పేది వీళ్ళకి మన సభ్యులకు వినవించేది ఏంటంటే, ఈ గ్రామస్తులకి చెప్పింది కనీసం కొంతవరకన్నా పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాలు కానీ, పిల్లల పరిస్థితి కానీ, పోషక పదార్థాలు ఎలా తీసుకోవాలి, ఏంది పోషణ స్థితి ఎలా పెంచుకోవాలి, రాబోయే తరం పిల్లలు ఎంత బలంగా ఉండాలి అనే దాని గురించి కూడా మేము చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రవణమ్మ, అంగన్వాడీ టీచర్లు కుడుముల సుజన, కోసూరు లక్ష్మి, మునెమ్మ, నిర్మల, విజయమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. సాయిదాపురం మండలంలోని రాపూర్ రోడ్డు గిరిజన కాలనీలో ఇరు కుటుంబాల మధ్య స్థల వివాదమై ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని గూడూరు ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల నుండి చికిత్స పొందుతున్న పోలీసులు వచ్చి కేసు వివరాలు తెలుసుకున్న దాఖలాలు లేవని, తనకు పోలీసులు న్యాయం చేయాలని బాధితులు కోరారు. మధ్య సండే వచ్చారు. 3 సంవత్సరాలు వచ్చారు. 3 సంవత్సరాలు చేసి మంచి జవాలు మాత్రం తినేసారు. ఇది వరకు మధ్యసి చేశారు. 34 దాకా జవాలు మొదలు చంపేశారు. పోరాడు చేసి నేను చేసిన కూడా వాళ్ళు పరిస్థితి మాకు వాళ్ళు చేసిన తర్వాత నేను దొడ్లో జవాలు చేసుకుంటే 20 జవాలు దొడ్లో వేసుకుంటే ఆ జవాలు పోసేసాను. పోసేసి పోయిపోయాను. 50 పదులు ఆ పదులు పోసేసాను. పోసేసి బియాంగిరాలు మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళాలి, మీ ఆపడిపోతారా, మీరు వెళ్ళిపోవాలి, మీరు ఆపడిపోతారా, నువ్వు ఇంట్లో అని చెప్పి మాట్లాడారు. మచ్చి కట్టేసుకుని సీరియస్ మచ్చి కట్టేసి తప్పించుకున్నాడు. కింద పడిపోయినాడు, చనిపోయినామని ఆ తర్వాత హాస్పిటల్ చేసి తీసుకున్నాము. వరాలు, రాచాకరు, ఇజమ్మ, కవిశల్లమ్మ, శానయ్య జీవాలు దొడ్డి కాడ గొడవలు, దొడ్డు పోసేసారు. జవాలన్నీ వెళ్ళిపోయినాయి. ఆ చోటు కాడే గొడవల గురించి మేము పొయ్యలేక నన్ను బూట్లు అడిగినాడు. నన్ను ఎందుకు అట్లా అడుగుతున్నావు అని అంటే, అంతలేక మా ఇంట్లో ఆయన వచ్చినాడు. ఆయన వచ్చేలేక కొట్టేసినారు వాళ్ళు. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మరియు స్వీట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా కడవేటి చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత సుధీర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, వాకాటి రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, పయ్యావు మురళీనాయుడు, రాము, ప్రభాకర్, కృష్ణారెడ్డి, కోట వెంకటేశ్వర్లు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మన వాళ్ళందరూ బాగుందని చెప్పిన డిఎస్ఆర్ మొబైల్ షోరూమ్ 7వ వసంతం ఈరోజు అంటే 6 వసంతాలు పూర్తి చేసుకొని ఇన్ని సంవత్సరాలు కస్టమర్లందరూ మా సుధీర్ని ఆదరించిన దానికి కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మీకు మంచి సర్వీసు, మంచి మొబైల్స్ అంటే మొబైల్ ఎవరైనా అమ్ముతారు కానీ బెస్ట్ సర్వీసు. ఈ మధ్య కాలంలో ఒక 3 years నుంచి అయితే అసలు ముమ్మరంగా మా సుధీరు సోషల్ మీడియాలో అయితే అదేవిధంగా మంచి సర్వీస్ ఇవ్వటం, మా కాడికి వచ్చి ఒకరికి ఎవరన్నా ఒక నొప్పి చెప్తే సుధీర్ కాడి కానీ ఒక ఫోను తీపిస్తే మళ్ళీ మాకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ చెప్పే పరిస్థితే లేదు. ఎందుకంటే అంతటి సర్వీస్ ఇస్తున్న సుధీర్కి ఆ దేవుడి ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఈరోజు సుధీర్కి మంచి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ 7 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఏటా మనం
మజ్జిగ సెలవేంద్రం ఈ రోజంతా మజ్జిగ సెలవేంద్రం ఉంటుంది. అదే విధంగా స్వీట్ హార్ట్ కూడా ఈ రోజు కార్యక్రమం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ఒక 4 నెలలు బిస్లరీ వాటర్ అంటే మంచి నీళ్లు. నేను మీ సుధీర్, డిఎస్ఆర్ మొబైల్స్ గూడూరు. ఫ్రెండ్స్, ఈ రోజు మన డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం అండి. మనం విజయవంతంగా 6 సంవత్సరాలు ముగించుకొని 7వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ 7 సంవత్సరాల పాటు మీరందరూ నా స్నేహితులు కావచ్చు, నా కస్టమర్లు కావచ్చు, నా శ్రేయభిలాషులు అందరూ నా వెన్నంటి ఉండి నన్ను అభినందించి ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు. దాని తగ్గట్టుగానే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆఫర్లు, మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాను. ఆఫర్లతో పాటు చిన్న చిన్న సమాజ సేవ, అది కూడా మా ప్రగతి చంద్రన్న ప్రోద్బలం మాత్రమే. ఆయనే దగ్గరుండి మాకందరికీ మార్గదర్శి. ఆయన అడుగు జాడలో నడుస్తాం. అప్పుడప్పుడు చిన్న చిన్నవి మా వంతు కార్యక్రమంగా ఈ సమ్మర్ వస్తే కనీసం 10 చలవేంద్రాలు ఓపెన్ చేపిస్తాడు ఆయన. దాంట్లో అన్ని మధ్య చలవేంద్రాలు ఉంటాయి. మనం ఏంటంటే ఈ సమ్మర్ లో 2 months కంటిన్యూగా నేను మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ పెడతానండి. ఎంత కాలం వచ్చి తాగొచ్చు. ఎన్ని క్యాన్లు అన్నా కూడా అయిపోయిన వెంటనే తెప్పించి పెడుతూ ఉంటాను. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు, కుంభాభిషేకం పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాత శిరీషా నాయుడు, హరిప్రసాద్ రెడ్డి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల స్థాపనకు భూములను తీసుకొని స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడం మంచి పద్ధతి కాదు. చిల్లకూరు మండలం తమినపట్నంలో ఏర్పాటై ఉన్న జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు విద్యా వైద్యం అందించేందుకే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాం. చిల్లకూరు మండలం పార్చెల్లవారిపాలెంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పాఠశాలను ఆధునీకరణ చేసి ప్రారంభించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు. వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో 10 చలివేంద్రాలు ఏర్పాటు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బైక్ ను ఢీకొట్టిన గెలాక్సీ పాఠశాల బస్సు, వ్యక్తికి తీవ్ర గాయాలు, హాస్పిటల్ కి తరలింపు. సైదాపురం మండలంలో జరిగిన ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.